నమస్తే. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన మోదీ గారు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి అక్కడ బాంబులు పేల్చి ఉగ్రవాదుల్ని ఖతం చేస్తా ఉంటే ఈయన తెలంగాణ రాష్ట్ర సర్కారు కొద్దిగా షాకింగ్ న్యూస్లు కూడా చెప్తా ఉన్నది పథకాలకు సంబంధించి. ఆడ మనోళ్ళు పేలుస్తున్నారు భారత సైన్యం. ఈడేమో ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు యువకులకి నిరుద్యోగ యువకులకి మరొక బాంబు పేల్చేటటువంటి ప్రయత్నం చేసింది మాట ద్వారా. బాంబు అంటే బాంబు మీద చల్లటం కాదు, కానీ సివిల్ స్కోర్ ఉండాలి. రాజీవ్ యువ వికాసం అని చెప్పి గొప్ప పథకాన్ని తీసుకొస్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారి పేరిట 3 లక్షల రూపాయలు, 3 ఆ పైన కూడా ఇవ్వచ్చు, 5 దాకా కూడా పథకాన్ని తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి ఎప్పుడు చెప్పిర్రు తెలుసా? పథకాన్ని ప్రారంభించేటప్పుడు చెప్పిర్రండి. సివిల్ స్కోర్ అనేది ముందు చెప్పనే చెప్పలేదు సివిల్ స్కోర్ అనేది. ఇట్లనే ఇది కూడా ఇంతే సేమ్. ఎట్లా చేస్తుందంటే ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ముందు మీ జాగాలో మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి, మేము 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. చెప్పిన తర్వాత మళ్ళా ఇప్పుడు 500 చదరపు గజాల అడుగుల లోపే ఉండాలి, 600 లోపే ఉండాలి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త తరికాసు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. గతంలో మీ ఇష్టం ఏం కాదు కట్టుకోండి అని చెప్పారు. ఇవాళేమో ఇంత బేస్ మట్టం వేసున్నా కూడా, కొద్దిగా పిల్లర్లు వేసున్నా కూడా, ఒక 5-10 సంవత్సరాల క్రితం వేసున్నా కూడా లేదు, ఉంటే ఇయ్యం, అవి పీకేయాల్సింది. ఇట్లా కొన్ని విచారకరమైనటువంటి వార్తలు ప్రజలకు చెప్తా ఉంది ప్రభుత్వం. కొత్తగా లోన్ ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి లోను. ప్రభుత్వం లోన్ ఇవ్వాలంటే సివిల్ స్కోర్ ఉండాలంట. ఓ అకౌంట్ ఉంటుంది, నిరుద్యోగికి ఒక అకౌంట్ ఉంటుంది. గా అకౌంట్లో అసలు సరిగా వాడకపోతే ఆయనకి సిబిల్ స్కోర్ యాడికెళ్ళి వస్తుంది? సిబిల్ స్కోర్ యాడికెళ్ళి వస్తాడు ఆయనకి? లేదా ఒక లోన్ తీసుకున్నాడు, ఒక దగ్గర ఒక 50,000 రూపాయల లోన్ తీసుకున్నాడు, 25 నెలలు ఎవ్రీ మంత్ ఈఎంఐ. ఒకసారి చూడండి, ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సిబిల్ స్కోర్ లాస్ అయిపోయి ఎట్లా జరుగుతుందనంటే 50,000 లోన్ తీసుకున్నాడు ఒక నిరుద్యోగి, 25 నెలలు కట్టాలి ఇంటూ 2,000 చొప్పున, సో 50,000 అవుతున్నది. 25 నెలలు కూడా క్లారిటీగా కట్టుకుంటూ వచ్చినాడు. సో 24 నెలలు కట్టిండు, 25వ నెల ఓన్లీ హ్యాండ్లో క్యాష్ ఉన్నాయి. ఆ టైంకి సో సిచ్యువేషన్ బాగాలేదో, కొంచెం ఇంకో ఏదో ప్రాబ్లం ఉండి హ్యాండ్లో క్యాష్ ఉన్నాయి, ఆన్లైన్లో లేదు. రావాల్సినటువంటి ఈఎంఐ డేట్ ఏదైతే ఉందో ఆ ఈఎంఐ డేట్ కి కట్టలేకపోయినాడు ఒక్క ఈఎంఐ. ఆయనకు కూడా సిబిల్ స్కోర్ పడిపోయింది. ఆయన ఎట్లా అది కరెక్ట్ పర్సన్ కాదని చెప్పి ఎట్లా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం? నిరుద్యోగులు పైసలు ఎక్కువగా ఉండవు, ఇంట్లో వాళ్ళు ఒక 500 లేకపోతే ఒక 1000 ఏమన్నా పైసలు ఒక ఫ్రెండ్ దగ్గర నుంచో రిలేషన్ దగ్గర నుంచో వేస్తాడు. ఆయనకి ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది సిబిల్ స్కోర్? ఇలా సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తామని చెప్పడం మాత్రం ఇదేంటండి? ఏమన్నా కార్పొరేట్ సంస్థలా, లేకపోతే ఇదేమన్నా ఏంటిది ఇది? లేకపోతే ప్రైవేట్ బ్యాంకుల? ప్రభుత్వం లోన్ ఇస్తా ఉంది, పర్సన్ ఏంటి? పర్సన్కి అర్హత ఉందా లేదా? సో అర్హత ఉంటే ఇచ్చేద్దాం అనేది మీరు ఫైనల్ చేయాల్సింది పోయి ఇప్పుడేమో సిబిల్ స్కోర్ ఉంటేనేనని చెప్పేసి ఒక పెద్ద వార్త, ఇప్పుడు సంచలనం. ఇది ఆ పథకాలకి కొర్రీలు పెట్టుడు అంటారు. మరి వీటినే దాదాపుగా 20 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు కదా. 20 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే ఇలా దాంట్లో కనీసం 60% మందికి కూడా సిబిల్ స్కోర్ మంచిగానే ఉంది అని అనుకుందాం. ఒకవేళ సిబిల్ స్కోర్ మంచిగానే ఉంటే ఆయన పరిస్థితి మంచిగా ఉన్నట్లే కదా. ఇప్పుడు పరిస్థితికి బాగలేనికే కదా మనం పెట్టుబడి ఇచ్చి చిన్న షాప్ పెట్టుకుని, ఆయన నీకు 30 ఏళ్ళు వచ్చినాయి, ఆ తర్వాత నీకు 35 ఏళ్ళు వచ్చినాయి, నీకు ఇంకా ఏ ఉద్యోగం రాదు, ఇగో నేను ఒక 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నా, చిన్న షాప్ పెట్టుకొని దీన్ని డెవలప్ చేసుకో, ఇగో దీని దగ్గర నుంచి నెలకు ఒక 10,000 రూపాయలు లేకపోతే 15,000 రూపాయలు దీన్ని సంపాదించుకొని నువ్వు కొద్దిగా డెవలప్ అవ్వు, నీ పరిస్థితి బాగలేదని కదా మనం లోన్ ఇచ్చేది. ఇవాళ సిబిల్ స్కోర్ అంతా బాగానే ఉన్నాయి, ఆయనకి ఇస్తే ఇంకేముంటది, ఆయన ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్నట్లే. మరి ఈ పథకం ఎవరికి? పేదోళ్ళ కోసమా, లేకపోతే ఎవరి కోసం? ధనికుల కోసమా? ఎవరి కోసం ఈ పథకం? దేనికోసం? చాలా ఆశ్చర్యపోయేటటువంటి విషయం ఇది. ప్రభుత్వ పథకానికి సివిల్ స్కోరు అడగడం ఇదే నడుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో. నిరుద్యోగ యువతీయువకులంతా కూడా అరే మాకు వస్తా ఉన్నాయి, దాదాపుగా
5 లక్షల మందికి ఇస్తారట. 5 లక్షల మంది కొద్దిగా మారుతుందేమో. చదువుకున్నాం, డిగ్రీ చదువుకున్నాం, ఉద్యోగం రాలేదు, అదే సిటీకి పోయి కూడా జర పని చేసుకోలేకపోతా ఉన్నాం. సరే ఊర్లో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటాం. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా ఒక 5,000 మందికి రాబోతా ఉంది. అంటే మండలంలో దాదాపుగా వచ్చేసేసి ఒక 800 నుంచి 1000 మందికి అవకాశం రాబోతా ఉంది. ప్రతి మండలంలో ఆయన ఏదో ఒకటి పెట్టుకుంటాడు, జిరాక్స్ సెంటరో లేకపోతే నెట్ సెంటరో ఇంకోటో దానికి ఏదైతే వృత్తి వస్తుందో లేకపోతే దానికి దేని మీద అయితే అనుభవం ఉందో ఇది కదండి. ఇదే కదా ఆలోచన చేయాల్సింది. ఎందుకు ఇంత ఆవేశంగా చెప్తా ఉన్నామనంటే, నిరుద్యోగ యువకులను పట్టుకొని మీకు సిబిల్ స్కోర్ ఉందా, నువ్వు అకౌంట్ మంచిగా రన్నింగ్ చేసినవా, నువ్వు తీసుకున్న లోన్ మంచిగా కట్టినవా, నీకు ఎందుకు సిబిల్ స్కోర్ లేదు అంటే ఏం చెప్తారు సమాధానం? ఏం చెప్పలేడు పాపం. సమాధానం ఏం చెప్తారు? యువకులు ఏం సమాధానం చెప్తారు? ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి దాన్ని నువ్వు బేస్ చేసుకో. ఆయన కుటుంబ పరిస్థితులు ఎట్లున్నాయి, ఆయన పరిస్థితులు ఎట్లున్నాయి, ఎన్ని సంవత్సరాలు అయితే ఉంది, ఆయన డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఆయనకి పెళ్ళి అయిపోయిందా, పిల్లలు ఉందా, ఇది చూడు, బ్యాక్గ్రౌండ్ చూడు, మంచిది, అది చూడాలి, అది చూసి సెలెక్ట్ చేయి. నిజంగా అర్హుడైతే ఇక నువ్వు అకౌంట్ సిబిల్ స్కోర్ ఏంటిదండి? చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఈ నిర్ణయం ఏదైతే ఉందో జర వెనక్కి తీసుకోవాలి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వీళ్ళతో పాటు మిత్రపక్షం పోటీ చేసిరు కదా, సిపిఐ సిపిఎం, ఈ నాయకులంతా కూడా ఇలా క్వశ్చన్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ ని, ఏంది ఇదంతా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. పలు సంఘాల నాయకులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు, ఇదేంటంటే సివిల్ స్కోర్, ఎక్కడి నుంచి సివిల్ స్కోర్ కొత్తగా తీసుకొచ్చి పెట్టిండ్రు, ఇది మళ్ళీ అలవాటు చేస్తున్నారా ఎట్లా? ఇగో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం పథకానికి లింక్ అయితే పెట్టిండ్రు. క్లియర్ గా మళ్ళొకసారి సమాలోచనలు ప్రభుత్వం చేసుకోవాలి. ఈ డిమాండ్ మేము పెడతామని చెప్పేసి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుంటే ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. లేకపోతే ఇక యువకులన్నీ కూడా వీటన్నిటిని గుర్తుపెట్టుకుంటారు. దయచేసి దీన్ని తొలగించేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి ప్రభుత్వం.